ఎట్టకేలకు జీవన్ రెడ్డి మాల్ రీఓపెన్ అయింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో తిరిగి ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బకాయిలు చెల్లించలేదంటూ ఈ నెల 16న మాల్ సీజ్ చేశారు ఆర్టీసీ అధికారులు. జీవన్ మాల్ సీజ్ చేయడంతో రిలయన్స్, కేఎఫ్సి, ట్రెండ్స్, పీవీఆర్లకు లాస్ వచ్చింది. దాదాపు ₹1 కోటి నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద జీవన్ రెడ్డి మాల్ అయితే రీఓపెన్ అయింది. దీంతో వాణిజ్య వ్యాపారులు కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో తిరిగి జీవన్ రెడ్డి మాల్ రీఓపెన్ అయింది. గతంలో ఆయన బకాయిలు చెల్లించలేదంటూ ఈ నెల 16న మాల్ సీజ్ చేశారు అధికారులు. దీంతో జీవన్ మాల్ సీజ్ చేయడంతో పెద్ద ఎత్తున రిలయన్స్, కేఎఫ్సి, ట్రెండ్స్, పీవీఆర్లకు లాస్ వచ్చింది. అయితే జీవన్ రెడ్డి మాల్ మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా మారుతోంది. ఆయన మాల్ సంబంధించి బకాయిలు చెల్లించలేదంటూ గతంలోనే ప్రభుత్వం మారిన తర్వాత కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మనకు తెలిసిందే. ఇక తాజాగా జీవన్ మాల్ సీజ్ చేయడంతో అందులో ఉన్నటువంటి మల్టీనేషనల్ బ్రాండ్స్ కంపెనీలకు చెందినటువంటి వాణిజ్య సంస్థలు నష్టానికి గురయ్యే దాదాపు ₹1 కోటి నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా మాల్ రీఓపెన్ కావడంతో ప్రస్తుతం ఈ నష్టం నుంచి గట్టెక్కుతామంటున్నారు వ్యాపారస్తులు. వారు ఆర్టీసీ స్థలంలో లీజుకు తీసుకున్నటువంటి కాంప్లెక్స్కి సంబంధించి ₹2,52,00,000 బకాయిలు ఉన్నందువలన దాని విషయమై హైకోర్టు వారి ఉత్తర్వు ప్రకారం 16/5న ఈ యొక్క కాంప్లెక్స్ని సీజ్ చేయడం జరిగింది. దాని మీద మరలా వారు హైకోర్టును సంప్రదించగా, రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టును సంప్రదించగా హైకోర్టు వారు నిన్న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దానిలో భాగంగా సబ్లీజు తీసుకున్నటువంటి ఈ పీవీఆర్ మాల్స్, అలాగే మన రిలయన్స్ వాళ్ళు మొదలైనటువంటి సబ్లీజర్స్ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం అయింది. ఈ సీజ్ చేసినటువంటి దీన్ని ఈరోజు డీసీజ్ చేశాం, మరలా ఓపెన్ చేశాం. అదే సమయంలో మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు వారు ఏం చెప్పారంటే 1 వీక్ లోపల, వారం రోజుల లోపల డ్యూస్ మొత్తం కూడా అంటే 2.52 crores క్లియర్ చేయాలి. లేని ఎడల మరలా ఎలాంటి నోటీసు లేకుండా ఆర్టీసీ వాళ్ళు స్వాధీనపరచుకోవడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మరలా సీజ్ చేసినటువంటి మాల్ని తెరవడం జరిగింది. అవన్నీ కూడా హైకోర్టు నుంచి హెడ్ ఆఫీస్కే వెళ్తాయి. మన దగ్గర ఆర్డర్ కాపీ లేదు, కానీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రైట్, మొత్తం మీద హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో జీవన్ రెడ్డి మాల్ రీఓపెన్ అయింది. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బకాయిలు చెల్లించలేదంటూ ఈ నెల 16న మాల్ సీజ్ చేశారు ఆర్టీసీ అధికారులు. అయితే జీవన్ మాల్ సీజ్ చేయడంతో పలు సంస్థలకు చెందినటువంటి కంపెనీల దుకాణదారులు నష్టపోయారు. దాదాపు ₹1 కోటి నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ప్రస్తుతానికి మాల్ అయితే రీఓపెన్ అయింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. లోని జీవన్ రెడ్డి మాల్లో ఉన్నాం మనం. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ను గత వారం రోజుల క్రితం అంటే 16వ తేదీ నాడు ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. ఈ ఆర్టీసీ అధికారులు సీజ్ చేసిన తర్వాత జీవన్ రెడ్డి తన షాపింగ్ మాల్లో ఉన్న కస్టమర్లందరికీ ఇబ్బందులు అవుతున్నాయి, సబ్లీజ్కి తీసుకున్న వారికి అందరికీ ఇబ్బందులు అవుతున్నాయనే నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనికి అంతటికి సంబంధించి హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఏదైతే జీవన్ రెడ్డి షాపింగ్ మాల్లో ఉన్న పీవీఆర్, రిలయన్స్ మార్ట్, అదేవిధంగా వివిధ షాపులు ఏవైతే కేఎఫ్సి ఇలాంటి షాపింగ్స్ ఉన్నాయో వీరందరూ కూడా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మేము నెల రెంట్స్ కడుతున్నాం, మేము మా ఉపాధి దీని మీదనే ఉంది, ఉపాధి కోల్పోతున్నాం అనే ఉద్దేశం మీద హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దీనికి అంతటికి సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు హైకోర్టు ఉత్తర్వులను తీసుకొని దీనికి సంబంధించిన ఆర్టీసీ అధికారులు ఈ షాపింగ్ మాల్కి వచ్చారు. ఈ షాపింగ్ మాల్ అయితే కొన్ని షాప్స్ అయితే ఈరోజు ఓపెన్ చేశారు. ఈ షాపింగ్ ఓపెన్ చేసిన తరుణంలో వారం రోజుల తర్వాత షాపింగ్ మాల్స్ ఓపెన్ అయ్యాయి. దానికి అంతటికి సంబంధించి ఎవరెవరు ఈ షాపింగ్ మాల్స్లో లీజుకు తీసుకున్నారు, ఏంటి పరిస్థితి అనే దానికి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో షాపింగ్ మాల్స్ అయితే మేనేజర్స్ ఉంటారు. అయితే ఏ షాపింగ్ మాల్కు కానీ ఆ షాపింగ్లో వారం రోజుల తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఈ మేనేజర్స్ మాటల్లో విందాం, అసలు ఏం జరిగింది, దీనికి అంతటికి సంబంధించి ఎలా ఉండబోతుంది, అసలు వారం రోజులు అయింది మీ షాపింగ్ షాప్ సీజ్ అయ్యి, అసలు ఏంది అసలు దీనికి అంతటికి సంబంధించి ఏం జరిగింది? అంటే మాకు
దీనికి మాకు ఎలాంటి సంబంధం ఉండదు. మేము రెగ్యులర్గా పేమెంట్స్ చేస్తాం. బట్ వాళ్ళది ఏదో ఇంటర్నల్ జిఎస్టీ ఇష్యూ ఏదో ఉండి వాళ్ళకి ఇష్యూ జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే స్టోర్ అయితే ఓపెనింగ్ ఉంది. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత 1 వీక్ బ్యాక్ చెప్పారు రెంట్ పెండింగ్ ఉందని చెప్పారు. బట్ రెంట్ పెండింగ్ ఎలాంటి పెండింగ్ పెట్టలేదని చెప్పి వీళ్ళు చెప్పారు. బట్ దానివల్ల కోర్టులో ఇష్యూ జరిగేసరికి స్టే తీసుకొని ఈరోజు స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. బట్ ఎనీవే చాలా కష్టాలు జరిగినాయి ఇప్పటికీ. ఎందుకంటే ఎంప్లాయీస్ కానీ కస్టమర్స్ కానీ ఇంత పెద్ద మాల్ క్లోజ్ చేయడం వల్ల చాలామందికి ఇబ్బంది జరిగింది. బట్ సంతోషకర విషయం ఏంటంటే స్టోర్ ఇవాళ ఎట్టెక్కడికి ఓపెన్ కావడం జరిగింది. ఓపెనింగ్ అనేది శుభవార్త. థ్యాంక్ యూ. స్టోర్ యాజ్ యూజువల్గా డైలీ మీకు ఓపెన్ ఉంటుంది. అయితే మీరు చెప్పండి, ఈ షాపింగ్ మాల్ వారం రోజుల తర్వాత ఓపెన్ అయింది. వారం రోజుల పాటు మీకు ఎలాంటి నష్టం జరిగింది? చాలా సేల్ లాస్ అయ్యాము. మోర్ దెన్ 20 lakhs ఫర్ సేల్ లాస్ అయ్యాము. అది మళ్ళీ మేము రికవర్ చేసుకుంటాము. కస్టమర్స్ అందరూ వస్తారు. బట్ ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ జరగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మీ ఒక ట్రెండ్ షాపులనే 20 లక్షల వరకు నష్టపోయినప్పుడు మిగతా ఇంట్లో సుమారు ఒక 20-30 షాప్స్ మేజర్ ఉంటాయి. అన్ని మోర్ దెన్ 10 షాప్స్ ఉంటాయి. 1 crore వరకు లాస్ అయి ఉంటాయి. అంటే ఈ షాపింగ్ మాల్ మీరందరూ కూడా వారం అంటే ప్రతి నెల రెంట్ కడుతున్నప్పటికీ కూడా ఈ పెండింగ్ ఉన్న అంటున్నారా, లేదా మీరు కూడా రెంట్ ఇవ్వడంలో లేట్ అయిందా? మా నుంచి ఎలాంటి పెండింగ్ లేదు. మేము ఎవ్రీ మంత్ యాజ్ యూజువల్గా కట్ ఆఫ్ టైంకి పేమెంట్ విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పేమెంట్ చేయడం జరుగుతుంది. బట్ వాళ్ళ నుంచి పెండింగ్ ఉందని చెప్పేసి వాళ్ళు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ హైదరాబాద్ నుంచి చెప్పారు. మాకు పెండింగ్ ఉంది 3 crores వరకు. అందుకే మేము ఈవినింగ్ రెడీ ఉండాలని చెప్పి ఆ రోజు 17th ఈవినింగ్ చెప్పారు మాకు. సో ఆ చెప్పడం వల్ల మేము వాళ్ళకు అడిగాము. వాళ్ళు ఏదో పొలిటికల్ ప్రెజర్ అని చెప్పారు. బట్ ప్రస్తుతానికైతే ఇష్యూ క్లియర్ అయిపోయి మేము ఎలాంటి పెండింగ్ అని చెప్పడం జరిగితే మళ్ళీ ఓపెన్ చేశారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఆర్మూర్లోని జీవన్ మాల్ అయితే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ వారం రోజుల క్రితం సీజ్ అయింది. అంటే గత ఈ నెలలో 16వ తేదీ నాడు సీజ్ అయింది. 16వ తేదీ తర్వాత 17వ తారీఖు నాడు ఓపెన్ చేస్తామని చెప్పారు. కానీ రాజకీయ ప్రోద్బలంతో కొంచెం రాజకీయ కారణాల వల్ల మా షాపింగ్ ఓపెన్ కాలేదని చెప్పి మాకు ఇబ్బందులు అయినాయని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి వారం రోజుల తర్వాత షాపింగ్ మాల్ రీఓపెన్ అయింది. దీనివల్ల మేము ఇప్పటికే వారం రోజులకు సుమారు ఒక ట్రెండ్స్ షాపింగ్ వల్లనే మేము 20 లక్షల వరకు నష్టపోయాం. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇందులో 10 షాప్స్ ఉంటాయి. రిలయన్స్, అదేవిధంగా KFC, ట్రెండ్స్ లాంటి ఇట్లా 10 షాప్స్ ఉంటాయి. 10 షాప్స్లకు సుమారు ఒక వారం రోజుల వరకు ₹1 కోటి లాభం వరకు నష్టపోయాము. దీనివల్ల మేము చాలా నష్టం జరిగింది. ఇప్పటికైనా విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు మేము నెల ఏదైతే దీనికి అందరికి సంబంధించి రెంట్ పే చేస్తున్నామో మాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము కానీ దీనికి అందరికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వులను ఏదైతే ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు మా బాధలు అర్థం చేసుకొని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఈ షాప్స్ మేనేజర్స్ అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఉన్నారు. అసలు ఎలాంటి ఉత్తర్వులు వచ్చాయనే అంశానికి సంబంధించి వారు సార్ చెప్పండి, ఈ షాపింగ్ మాల్ని గత వారం రోజుల క్రితం అయితే సీజ్ చేశారు. ఎలాంటి ఉత్తర్వులు వచ్చాయి హైకోర్టు నుంచి? ఎందుకు అంటే ఏమని మీ ఇంట్రెస్ట్ వచ్చాయి? ఓన్లీ అద్దె బకాయిలు చెల్లించనందువలన ఉత్తర్వులు వచ్చినాయండి హైకోర్టు నుంచి స్వాధీనపరచుకోమని. దాని ఆర్డర్ ప్రకారం స్వాధీనపరచుకున్నాం. టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి స్వాధీనపరచుకున్నాం. ఇప్పుడు మరలా హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం ద్వారా మధ్యంతర ఉత్తర్వులు వచ్చినాయి. ఏంటంటే ఈ సబ్లీజుకు తీసుకున్న వారి యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మధ్యంతర ఉత్తర్వుల్లో ఈరోజు రీఓపెన్ చేయమన్నారు. అలాగే వారం రోజులు టైం ఇచ్చారు. వారం రోజుల్లో ఎందుకంటే హైకోర్టులో పూర్తిగా చెల్లించాల్సిన బకాయిలు 2.5 కోట్ల పైగా ఉన్న బకాయిలకు సంబంధించి వారం రోజుల లోపల చెల్లించాలని చెప్పారు. దీనికి అందరికి సంబంధించి ఎవరైతే సబ్లీజ్ తీసుకున్నారో రిలయన్స్ కానీ PVR షాపింగ్ మాల్ కానీ వీటన్నింటినీ కూడా సబ్లీజ్ తీసుకున్న వారికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం మీద హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఏదైతే వారం రోజుల క్రితము RTC సంస్థ ఏదైతే దీనికి సంబంధించిన బకాయిలు 2.5 కోట్లకు సంబంధించి చెల్లించాల్సిన ఉద్దేశం మీద దానికి అందరికి సంబంధించి ఏదైతే సీజ్ చేశామో హైకోర్టును ఆశ్రయించారు విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వారు. దీనికి అందరికి సంబంధించి ఎవరైతే మా దగ్గర సబ్లీజ్కి తీసుకున్నారో వారందరికీ ఇబ్బందులు అవుతున్నాయి. అందువల్లనే మేము దీనికి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మా సబ్లీజ్ తీసుకున్న వారందరికీ కూడా ఉపశమనం కలిగే విధంగా ఈ రిలయన్స్, అదేవిధంగా PVR మాల్, KFC వారి సంస్థలకు ఇబ్బందులు కలుగుతున్నాయనే ఉద్దేశం మీద హైకోర్టు మధ్యంతరులు ఇచ్చింది. హైకోర్టు మధ్యంతరులు వారం రోజుల వ్యవధిలో దీనికి అందరికి సంబంధించి డబ్బులు చెల్లించాలని అందులో నియమ నిబంధనలు ఇచ్చిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీనికి అందరికి సంబంధించి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంశాలు సంబరాలు చేసుకున్నారు. అసలు ఎందుకు సీజ్ చేశారు, ఎందుకు ఓపెన్ చేశారు అనే అంశానికి సంబంధించి వీరందరూ వాళ్ళ మాటల్లో చెప్తారు. చెప్పండి, ఈ గత వారం రోజుల క్రితం సీజ్ అయిన షాపింగ్ మాల్ని హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ RTC అధికారులు ఈ రోజు ఓపెన్ చేశారు. ఎలా మీరు జీవన్ మాల్ను ఏదైతే అధికారులు డబ్బులు అవసరం లేకున్నా కానీ అనవసరంగా దీన్ని సీజ్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి అంటున్నారు. మీరు ఏం చెప్తారు? ముందైతే మేము మరి న్యాయస్థానము
మాకు న్యాయం చేసిందని చెప్పి మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది ముమ్మాటికి అధికార పక్షం చేసిన కుట్రలో భాగంగానే మరి అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని చెప్పేసి మా జీవన్ రెడ్డి మీద కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగం చేశారు. దానికి మేము న్యాయస్థానం ఆశ్రయించినాం. న్యాయస్థానంలో మాకు న్యాయం జరిగింది. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా కానీ మాకంటూ న్యాయస్థానం ఉన్నది. జీవన్ రెడ్డి ఎట్లా ఉన్నారో అనేది దాని ప్రకారంగా కడిగిన ముత్యం మేరంగా మా జీవనం నుండి ఎన్ని ఆరోపణలు చేసినా ఏం చేసినా ఎవరేం చేయలేరు. మీరు చెప్పండి, షాపింగ్ మాల్ ఓపెన్ అయింది, ఎలా ఫీల్ అవుతుంది? షాపింగ్ మాల్లో ఏదైతే సబ్సిడీ తీసుకున్న వారందరూ కూడా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఏంది అసలు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజకీయ పూర్తి కక్షతోని ఈ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ మాల్ని సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు జీవనన్న గారు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పలుకుబడి ఉన్న నాయకుడు. అతని యొక్క రాజకీయ అన్ని కించపరచాలని చెప్పి రాజకీయంగా దెబ్బతీయాలని ఈ మాల్ని సీజ్ చేయడం జరిగింది. పూర్తిగా వీళ్ళు చేసిన చర్య హీనమైన చర్య. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా కక్ష సాధింపు చర్యగా పాల్గొన్నారు. ఈ రోజు న్యాయస్థానంలో న్యాయం జరిగింది. శీతలగుట్ట శివరేశ్వరుని ఆశీర్వాదంతో ఈ రోజు మాల్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం. మీరు చెప్పండి, షాపింగ్ మాల్ ఓపెన్ అయింది ఈ రోజు జీవన్ అన్నకు సంబంధించి ఏదైతే మధ్యంతరాలు ఇచ్చారు, ఏంది అసలు ఈ షాపింగ్ మాల్కి సంబంధించి ఎన్ని కోట్లు బకాయిలు ఉన్నాయి, ఎందుకు ఈ ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ఆ కోర్టును ఆశ్రయించారు? అన్న, అధికారం అనేది శాశ్వతం కాదు. ఇలా ఉంటుంది, పోతుంటుంది. ప్రతి ఒక్కళ్ళకు ప్రజాస్వామ్యంలో అధికారాలు వస్తూ ఉంటాయి. ప్రజల తీర్పు మేరకు శిరసావించాలి. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎక్కువైనాయి. ప్రతిపక్షాలని అంచివేసే ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నారు. అది వ్యాపారంలో కానీ పర్సనల్గా కానీ అన్ని విషయాల్లో చొచ్చుకొని వచ్చి ఈరోజు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు నేను ఒకటే విషయం ఈ సందర్భంగా చెప్పాలనుకున్నా, దేవుడికి బంగారు కిరీటం ఉంటే ఎంత అందంగా ఉంటుందో మరి ఈరోజు జీవన్ రెడ్డి మాల్ అంటే ఆర్మూర్కి అంత శోభయానంగా ఉన్నది. ఇక్కడ అందరు కూడా చేతులెత్తేసి వెళ్ళిపోయిన సందర్భంలో జీవన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఇంత బ్రహ్మాండమైనటువంటి మాల్ని నిర్మించి ఇక్కడ ప్రజల సౌకర్యార్థం ఇలా రియలెన్స్ ఉన్నదంటే చాలా పేద పడుగు వర్గాల వారికి ఎంతో న్యాయం జరుగుతున్నది. టెంట్స్ కానీ ఇక్కడ వ్యాపారం అంతా కూడా పేద ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు, వస్తున్నారు, కొనుక్కొని పోతున్నారు. ఇటువంటి సందర్భంలో నువ్వు రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉంటే అతను పర్సనల్గా తీసుకోండి, నేను కాదంటలేము. కానీ ఇవాళ వ్యాపారం వారం రోజుల సంది అన్నక్కలు కూడా మూసివేయబడతో ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ వస్తే అనేకమైనటువంటి తక్కువ ధరలో మాల్ దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి వారం రోజుల నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా ఒకటే నేను చెప్పాల్చుకున్నా, ఇటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆర్మూర్ ప్రాంతాల్లో ప్రారంభమవుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజానీకానికి ప్రజాస్వామ్యంలో కూడా మంచి పద్ధతి కాదు. జీవన్ అన్న అంటే ఒక డైనమిక్ లీడర్. ఇలా 70 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి ఆర్మూర్ ప్రాంతంలో జరిగినాయి. ఇక్కడ చూడండి, ఎవరిని అడిగినా అబ్బా జీవన్ అన్న నీకు ఓటేయక ఓడిపోయిన చాలా మేము బాధపడుతున్నాం అని చెప్తున్నారు. కాబట్టి ఇలా ఓపెన్ అయినందుకు, ఎందుకంటే ధర్మం అధర్మం అనేటి రెండు, ధర్మానికి ఎప్పటికి కూడా న్యాయం జరుగుతుంది. కోర్టు ద్వారా వాళ్ళు ఏదైతే తెచ్చుకున్నారో అది అన్యాయంగా తెచ్చుకున్నారు. మరి అన్నగారు కోర్టుకు పోయి కోర్టు న్యాయస్థానాన్ని గౌరవించి కోర్టుకు పోయి ఇలా తెచ్చుకొని మళ్ళీ రీఓపెన్ చేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్లో జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న జీవన్ షాపింగ్ మాల్ రీఓపెనింగ్ కావడంతో మేమంతా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే న్యాయం మా వైపే ఉంది, జీవన్ అన్న వైపే న్యాయం ఉంది, న్యాయం గెలిచిందని చెప్పి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.